పాకిస్తాన్ కు దెబ్బ మీద దెబ్బ పడుతోంది. పాకిస్తాన్ కు మరో బిగ్ షాక్ తగిలింది. జైషే మహమ్మద్ టెర్రరిస్ట్ అబ్దుల్ అజీజ్ హతమయ్యాడు. బవల్పూర్ లో అనుమానాస్పద స్థితిలో అబ్దుల్ అజీజ్ మృతదేహాన్ని అక్కడ వాళ్ళు చూసే షాక్ గురయ్యారు. గత నెలలో ఇండియాకు వార్నింగ్ ఇచ్చాడు అబ్దుల్ అజీజ్. ఇండియాను ముక్కలు చేస్తామంటూ వార్నింగ్ ఇచ్చాడు. ఇప్పటి వరకు అధికారిక ప్రకటన చేయలేదు జైషే మహమ్మద్ కానీ పాకిస్తాన్ అధికారులు కానీ గత కొద్ది నెలలుగా అనుమానాస్పద స్థితిలో అక్కడ ఉగ్రవాదులు హతం కావడం ఇప్పుడు పాకిస్తాన్ ఆందోళన గురి చేస్తోంది. విజువల్ మీరు చూడొచ్చు. గత నెలలో భారత్ కు అజీజ్ వార్నింగ్ ఇస్తున్న విజువల్. గత నెలలో మాట్లాడుతున్న సందర్భంలో బాల్కనైజేషన్ అనే ఒక పదాన్ని వాడుతున్నాడు. బాల్కనైజేషన్ అంటే ఏం లేదు, అంటే సాధారణంగా అది గతం గురించి మాట్లాడుకునే సందర్భంలో ఇప్పుడు చెప్పాలంటే అర్థమయ్యే రీతిలో చెప్పుకోవాలనుకుంటే చిన్న చిన్న ముక్కలుగా చేసేస్తాం, దేశాన్ని ముక్కలు చేసేస్తాడంట వీడు. ఇప్పుడు వీడు హతమయ్యాడు. ఈ విజువల్, ఈ కథనం కాస్త మిమ్మల్ని కలవరపరచొచ్చైతే మిమ్మల్ని కలవరపడ గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. వాడి మృతదేహాన్ని చూపించి మిమ్మల్ని కలవరపడ గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు, ఇటువంటి విజువల్స్ చూసినప్పుడు కాస్త కలవరపడ గురే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. దీస్ ఆర్ ద డిస్టర్బింగ్ విజువల్స్. వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్డ్. ఆ విజువల్ మీరు చూస్తున్నారు. ఇంకొక ఉగ్రవాది హతమయ్యాడు. జైషే మహమ్మద్ టెర్రరిస్ట్ హతమైన ఆ విజువల్ని మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ప్రస్తుతం అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్టుగా తెలుస్తోంది. కానీ ఎక్కడ జైషే మహమ్మద్ కావచ్చు, లేకపోతే పాకిస్తాన్ అధికారులు కావచ్చు, ఎక్కడ అధికారికంగా ధృవీకరించలేదు. కానీ జైషే మహమ్మద్ ఆ నెట్వర్క్లో మాత్రం ప్రస్తుతం వీడు చచ్చాడు అనే వార్త మాత్రం చక్కగా కొడుతోంది అనేది మనకు అందుతున్న సమాచారం. ఎందుకంటే సోషల్ మీడియా వేదికగా ఇటువంటి ప్రచారం కాస్త ఊపందుకున్న సందర్భం. అయితే ఇక్కడ ఏం జరిగింది అనేది మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ గత కొన్ని రోజులుగా అనుమానాస్పద స్థితిలో, అనుమానాస్పద రీతిలో బ్యాక్ టు బ్యాక్ అక్కడ ఉగ్రవాదులు హతమవుతున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలోని అసలు ఇంతకీ వీడేమన్నాడు? ఈ అబ్దుల్ అజీజ్ అనే వ్యక్తి కొద్ది రోజుల క్రితం ఎటువంటి స్టేట్మెంట్స్ చేశాడు భారత్కు వ్యతిరేకంగా ఒకసారి చూద్దాం. सोवियत यूनियन टूट गया, अमेरिका की नाक को काट दिया, अब भारी हिंदुस्तान ही आ रहे हैं, मौलाना मसूदनगर के मुजाहिदीन आ रहे हैं। नरेंद्र मोदी संभाल सकता है अपनी हिंदुस्तान की हुकूमत को संभाल, वरना मुजाहिदीन तुम्हारे जबड़े से और तुम्हारी जुबान से कश्मीर का नाम भी छीन लेंगे और कश्मीर के हितों को भी छीन लेंगे इंशाअल्लाह। बुलंद आवाज से आखिर तक आवाज आनी चाहिए, आखिर तक आवाज आनी चाहिए, बुलंद आवाज से आवाज आनी चाहिए। मुजाहिदीन निकल पड़े इंशाअल्लाह। अब गज़ा आजाद हो चुका, मजीद अल्लाह फतह देगा। बारी गज़वा हिंद की है। చూసారుగా, వాడు ప్రధాని నరేంద్ర మోదీని బెదిరిస్తున్నాడు, భారత్ను బెదిరిస్తున్నాడు. ఇంకొకసారి వాడి కామెంట్స్ విందాం. ఎందుకంటే వాడు మాట్లాడే రీతిలో వాడు ఏ స్థాయిలో అక్కడ వాళ్ళని అడ్రస్ చేస్తూ ఎంత ఉద్రేకంగాను వాళ్ళని రెచ్చగొట్టేలా ఏ స్థాయిలో వ్యాఖ్యలు చేస్తున్నాడో ఇంకొకసారి చూద్దాం. अब गज़ा आजाद हो चुका, मजीद अल्लाह फतह देगा। बारी गज़वा हिंद की है। वारसा पे टूट गया, सोवियत यूनियन टूट गया, अमेरिका की नाक को काट दिया, अब भारी हिंदुस्तान ही आ रहे हैं, मौलाना मसूदनगर के मुजाहिदीन आ रहे हैं। नरेंद्र मोदी संभाल सकता है अपनी हिंदुस्तान की हुकूमत को संभाल, वरना मुजाहिदीन तुम्हारे जबड़े से और तुम्हारी जुबान से कश्मीर का नाम भी छीन लेंगे और कश्मीर के हितों को भी छीन लेंगे इंशाअल्लाह। बुलंद आवाज से आखिर तक आवाज आनी चाहिए, आखिर तक आवाज आनी चाहिए, बुलंद आवाज से आवाज आनी चाहिए। मुजाहिदीन निकल पड़े। చూసారుగా, సోవియట్ యూనియన్ గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుతున్న సందర్భంలో సైఫుల్లా ఏమయ్యాడు? మరీ ముఖ్యంగా ఎంత దాడులకు, ఇక్కడ ఎటువంటి దాడులకు పాల్పడ్డాడు అబూ సైఫుల్లా? వాడు మరణించిన ఆ విజువల్ గుర్తుందా? ఇప్పుడు వీడు కూడా చచ్చాడు అనేది ఇంకా అధికారికంగా ధృవీకరించలేకపోతున్నారు వాళ్ళు. మనసు రావటం లేదు. వీడు చచ్చాడు అనే మాట ఒప్పుకోవడానికి మనసు రావటం లేదు. భారత్ను ముక్కలు చేస్తాడట, భారత్ను ముక్కలు చేసేస్తాడట. ఇలాంటి వ్యక్తి అబ్దుల్ అజీజ్, ఈ ఉగ్రవాది, ఈ జైషే మహమ్మద్ ఉగ్రవాది
భారత్ను రెచ్చగొడుతున్నాడు. భారత్లో ఉన్న శాంతిని చెరిపేందుకు ప్రయత్నం చేస్తారట. భారత్ మీద దాడి చేస్తారట. ఇటువంటి వ్యక్తి ఇప్పుడు చచ్చాడు. వీడు చచ్చాడు అనే వార్త చెప్పడానికి పాకిస్తాన్ ఆలోచిస్తోంది. ఎందుకంటే అక్కడెక్కడో వీడు చస్తే ఆ ఇంపాక్ట్ జైషే మహమ్మద్లో ఉన్న వాళ్ళందరి మీద పడుతుంది. వీడు చచ్చాడు అనే వార్త అందరినీ షాక్కి గురి చేస్తుంది. వాళ్ళల్లో మరింత భయాన్ని రేకెత్తిస్తుంది. వీడు అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు. ఎవడు చంపాడో తెలియదు, ఎందుకు చంపాడో తెలియదు, ఎందుకు చంపుతున్నాడో తెలియదు, కానీ చంపుతున్నారు. ఒక్కొక్కరిని వేటాడి వెంటాడి చంపుతున్నారు. జైషే మహమ్మద్కి సంబంధించి ఒక్కొక్క ఉగ్రవాదిని ఏరుతున్నారు. గత కొద్ది రోజులుగా చూసాం. సైఫుల్లా వాడు చచ్చాడు. వాడి ఆపరేషన్ ఏంటి? వాడి ఆపరేషన్ ఎలా ఉండింది? ఇక్కడున్న భారత్లో ఉన్న ఆ యువత ఉంటారు కదా, వాళ్ళను ఉగ్రవాదులుగా మార్చేందుకు, దాంతోపాటు వాళ్ళని మార్చిన తర్వాత వాళ్ళను కోఆర్డినేషన్, అంటే ఒక ఉగ్రదాడికి ఎలా కోఆర్డినేట్ చేయాలి, వీడు కోఆర్డినేట్ చేస్తూ వాళ్ళ చేత మాట్లాడించేవాడు. అంటే ఆ దాడికి సంబంధించి అటువంటి వ్యక్తి ఎక్కడెక్కడ దాక్కున్నాడో మనం చూసాం. మరీ ముఖ్యంగా వేటాడి పాకిస్తాన్లోనే చంపేసిన పరిస్థితి ఉంది. ఇలా ఒక్కొక్కరిని ఎక్కడెక్కడ ఏ కలుగులో ఏ పందుకొక్కు దాక్కున్నా వేటాడి చంపుతున్నారు. ఎవరో తెలియదు, ఎందుకో తెలియదు, ఏ విధంగానో తెలియదు, ఎందుకు చేస్తున్నారో తెలియదు, కానీ ఉగ్రవాదులు మాత్రం చస్తున్నారు. భారత్పై వ్యతిరేకంగా మాట్లాడుతున్న ఒక్కొక్క ఉగ్రవాది భూస్థాపితమవుతున్నాడు. ఆ సంస్థలు పేలిపోతున్నాయి. ఆ సంస్థల మీద దాడి జరుగుతోంది. అది జైషే మహమ్మద్ కావచ్చు, హిజ్బుల్ ముజాహిద్దీన్ కావచ్చు, లష్కర్ ఎ తైబా కావచ్చు. ఒక్కొక్కరిని వెంటాడి చంపుతున్నారంతే. ఎందుకు ఈ మాటను ఇంత బహుశా మీరు ఆక్రోశం అంటారో లేకపోతే ఎమోషన్ అంటారో, దానికి ఏ పదమైన ఇవ్వండి, కానీ వీళ్ళు మాట్లాడుతున్న మాటలకి ఎందుకు కోపం రాదు? ఎక్కడో మూలన కూర్చొని భారతదేశం మీద మాటల దాడి చేసి భారతదేశంలో శాంతిని కకావికలం చేయాలని ప్రయత్నం చేసి ఇలాంటి దుర్మార్గులు చస్తే ఏమనాలి? ఇంకా మరి ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో అక్కడి నుంచి లష్కర్ ఎ తైబా కావచ్చు, హిజ్బుల్ ముజాహిద్దీన్ కావచ్చు, జైషే మహమ్మద్ కావచ్చు, వీళ్లకు చెందిన ఒక్కొక్కరిని వెంటాడి ఏ కలుగులో ఏ పందుకొక్కు దాక్కున్నా బయటకు తీసుకొచ్చి వాళ్ళను భూస్థాపితం చేస్తోంది. ఎవరో తెలియదు, ఎందుకో తెలీదు, ఏ విధంగానో తెలీదు, ఎటువంటి కార్యాచరణో తెలీదు, కానీ రిమెంబర్ కొడుతున్న ఒక్కొక్కరిని కూడా ఒక్కొక్క వికెట్ పడుతూ ఉంటే కూసాలు కదులుతున్నాయి. వెన్నులో వణుకు మొదలవుతోంది జైషే మహమ్మద్ ఉగ్రవాదులకి. మరి ముఖ్యంగా వాడున్నాడు హఫీజ్. వాడేమంటాడు? నేను కూడా చస్తే బాగున్నాను. నువ్వు అంత వేగంగా చావరా, ఎందుకంటే నీ కుటుంబం చచ్చిన ఆ సందర్భంలో నీకు తెలిసింది కదా బాధ అంటే ఏంటో. వీళ్ళంతా నీ సోకాల్డ్ కుటుంబమే కదా. ఒక్కొక్కరిని వేటాడి నీ కళ్ళ ముందే నువ్వు నిర్మించుకున్న ఆ దుర్మార్గపు సామ్రాజ్యం భూస్థాపితమవుతూ ఉంటే అప్పుడు చూసారా ఏమంటుంది? ఇప్పుడు ఏ జరిగినా అక్కడ ఉగ్రవాది ఎవడు చచ్చినా భారత్ మీద ఆ నెపాన్ని మోపే ప్రయత్నం చేస్తోంది పిచ్చి పాకిస్తాన్. అబ్దుల్ రవూఫ్ అజార్ జైషే మహమ్మద్కి సంబంధించిన వ్యవస్థాపకుడు, మసూద్ అజార్ సోదరుడు. వీడు చచ్చాడు. ఆపరేషన్ సింధూర్ దాడిలో గాయపడుతూ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు మనం మాట్లాడుకున్నాం. ఆ తర్వాత మౌలానా అబ్దుల్ అజీజ్, ఇదిగో వీడే చూస్తున్నారుగా. మీకు ఒక్కసారి వీడు ఎందుకు మనం ఇలా మాట్లాడుకుంటున్నాం, వీడి గురించి ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుకుంటున్నాం అనేది ఎవరికైనా అనిపించవచ్చు కదా. వాడు ఎటువంటి కమెంట్స్ చేశాడో చూడండి. ఆ కమెంట్స్ వింటే ఎవరికైనా కోపం రాదా? ఒకసారి వాడు ఏమన్నారో చూడండి. ఆ తర్వాత మళ్ళీ ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం మరికొంతమంది గురించి. ఒకసారి ఈ అబ్దుల్ అజీజ్ చచ్చే నెల రోజుల ముందు భారత్ని ఏమన్నాడో చూద్దాం. टूट गया इंशाअल्लाह, अब गज़ा आजाद हो चुका, मजीद अल्लाह फतह देगा. बारी गज़वा हिंद की है,
वारसा पैक्ट टूट गया, सोवियत यूनियन टूट गया, अमेरिका की नाक को काट दिया। अब बारी हिंदुस्तान ही आ रहे हैं, मौलाना मसूदनगर के मुजाहिदीन आ रहे हैं। नरेंद्र मोदी संभाल सकता है अपनी हिंदुस्तान की हुकूमत को सवाल, वरना मुजाहिदीन तुम्हारे झपड़े से और तुम्हारी जुबान से कश्मीर का नाम भी छीन लेंगे और कश्मीर के हितों को भी छीन लेंगे इंशाअल्लाह। बुलंद आवाज से आखिर तक आवाज आनी चाहिए, आखिर तक आवाज आनी चाहिए, बुलंद आवाज से आवाज आनी चाहिए। मुजाहिदीन निकल అరే ఏం చేస్తున్నారా మీరు? ఏం పీకుదామని భారత్ని? గుర్తుపెట్టుకోండి, కనీసం భారత్ని ఆలోచించే మీ బుర్రలో ఎంత విత్తుపడినా మీ వికెట్ డౌన్ అవుతుంది. అది ఎవరు చేస్తారో తెలియదు, ఎందుకు చేస్తారో తెలియదు. భారత్ మీద అభిమానంతో చేయొచ్చు, భారత్ మీద ప్రేమతో చేయొచ్చు, లేకపోతే మీరు చేసిన దాష్టికాలకి బలైన వాళ్ళే మిమ్మల్ని దెబ్బతీయొచ్చు. ఒక్కొక్కరిని లేపేస్తున్నారు. ఎవరు లేపుతున్నారో తెలియదు, ఎందుకు లేపేస్తున్నారో తెలియదు, ఎందుకు చంపుతున్నారో తెలియదు, ఎందుకు టార్గెట్ చేస్తున్నారు తెలియదు. ఇది పాకిస్తాన్ కూడా చెప్పలేకపోతోంది. పాకిస్తాన్ కూడా ఆలోచించి వ్యవహరిస్తోంది. కానీ చచ్చిన తర్వాత మాత్రం వాళ్ళ అంత్యక్రియలకు హాజరవుతోంది, నివారణ అర్పిస్తోంది. అది ఉగ్రవాదులకి. చూసారుగా గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలు. మరి ముఖ్యంగా అబ్దుల్ రవూఫ్కి సంబంధించి మాట్లాడే సందర్భంలో అంతర్జాతీయ వేదికల మీద ప్రశ్నించిన తర్వాత కూడా ఎవరూ మాట్లాడరు. కానీ కమింగ్ బ్యాక్ టు దిస్ సబ్జెక్ట్, అబ్దుల్ అజీజ్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో ఇదిగో వీడు ఒక్కసారి ఆ విజువల్ చూడండి. దాంతోపాటు మరి ముఖ్యంగా ఒకరి తర్వాత ఒకడు వీళ్ళు సస్తూ ఉంటే అబూ సైఫుల్లా అలియాస్ రజావుల్లా నిజామాని, లష్కర్ తోయిబాకు సంబంధించిన ఉగ్రవాది. వాడిని చూసారుగా. దాంతోపాటు ఒకసారి ఈ విజువల్ చూడండి. ఉగ్రవాదులందరూ కలిసి ఒకే వేదిక మీద కూర్చొని వాళ్ళేదో పాక్ మంత్రులతో సైతం, దాంట్లో హఫీజ్ సయీద్ కొడుకున్నాడు. దాంతోపాటు ఈ ఆపరేషన్ సింధూర్ కారణం ఏంటి? పహల్గామ్ ఉగ్రదాడికి సంబంధించింది. ఎంత దుర్మార్గపు దాడిది! ఆ దాడికి కోఆర్డినేటర్గానో లేకపోతే ఆ దాడికి కీలకమైన వ్యక్తిగానో మాట్లాడుకుంటున్న వ్యక్తి కూడా ప్రస్తుతం అక్కడ ఉన్నాడు. మీరు చూడొచ్చు, సైఫుల్లా కస్తూరి, వాడు కూడా అక్కడ ఉన్నాడు. సైఫుల్లా కస్తూరి హఫీజ్ సయీద్ కొడుకు. దాంతోపాటు పాకిస్తాన్ మంత్రులు, ఆ పేర్లు కూడా మీరు చూడొచ్చు అక్కడ ఉన్నాయి. అహ్మద్ ఖాన్, మాలిక్ అహ్మద్ ఖాన్ అంట వాడవడు. అలాగే అమీర్ హంజా, లష్కర్ తోయిబాకు సంబంధించిన కో ఫౌండర్. దాంతోపాటు మీరు చూడొచ్చు మాలిక్ మహమ్మద్ అహ్మద్ ఖాన్. ఇలా ఒకరా ఇద్దరా ఉగ్రవాదులందరూ కలిసి ప్రస్తుతం అక్కడ మీటింగ్ ఏర్పాటు చేసుకున్న విజువల్స్ మనం చూడడం జరుగుతోంది. ఈ స్థాయిలో పాకిస్తాన్ మంత్రులు వెళ్ళారు. ఉగ్రవాదుల మీటింగ్కి పాకిస్తాన్ మంత్రులు వెళ్ళడం ఎలా చూడాలి, ఎలా చూస్తాం? ఈ నేపథ్యంలో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, పాకిస్తాన్కి సంబంధించి గిల్గిల్ బాల్తిస్తాన్ అక్కడ వాళ్ళకి వ్యతిరేకం ఉంది. తహ్రీక్ తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్ బార్డర్లో వాళ్ళతో పేచి ఉంది. సింధులో ప్రత్యేక రాష్ట్రం కోరుకుంటున్నారు. బలూచిస్తాన్ తమను తాము ప్రత్యేక దేశంగా ప్రకటించుకుంది. ఇన్ఫాక్ట్ సింధు తమను తాము ప్రత్యేక దేశంగా ప్రకటించుకునేందుకు సిద్ధమవుతోంది, ఏర్పాట్లు చేస్తోంది. ఇలా అక్కడ వాళ్ళంతటా వాళ్ళే అక్కడ స్వతహాగా రగిలిన మంటలై వాళ్ళని ఇప్పుడు దావాణాలలో చుట్టుముట్టేస్తున్నాయి, ఒక్కొక్కరిని లేపేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాడు వేసిన ఆ డైలాగులు, వాడు మాట్లాడిన ఆ మాటలే ఈరోజు వాడిని ఈ స్థితికి తీసుకొచ్చాయి. ఎవరు ఎందుకు చంపుతున్నారో తెలియదు. పాకిస్తాన్కి ఇంకో బిగ్ షాక్ తగిలింది. జైషే మహమ్మద్ ఉగ్రవాది అబ్దుల్ అజీజ్ హతమయ్యాడు. బవల్పూర్లో అనుమానాస్పద స్థితిలో అబ్దుల్ అజీజ్ మృతి చెందాడు. గత నెలలో ఇండియాకు వార్నింగ్ ఇచ్చాడు అబ్దుల్ అజీజ్. ఇండియాను ముక్కలు చేస్తానంటూ వార్నింగ్ ఇచ్చాడు. ఇప్పటి వరకు ఇటు జేఎం అంటే జైషే మహమ్మద్ కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, ఎక్కడ అధికారికంగా ప్రకటించలేదు. ప్రకటిస్తుందో లేదో కూడా తెలియదు. గత కొద్ది నెలలుగా అనుమానాస్పద స్థితిలో ఉగ్రవాదులు హతం కావడం పాకిస్తాన్ను, మరీ ముఖ్యంగా జైషే మహమ్మద్ను, అందులోనూ దాంతోపాటు వాళ్ళకున్న ఆ స్ట్రీమ్స్ ఉంటాయి కదా, తోకలు ఉంటాయి కదా, వాళ్ళని మరింత ఆందోళన కలిగిస్తోంది. ఈ ఘటనకు సంబంధించి మీడియా యాక్షన్ చెప్పే ప్రయత్నం చేయండి. ఈ కథను మీద కాస్త కలవరపరిచే మమ్మల్ని కలవరపడి గురించిన మార్టీ ఉద్దేశం కాదు. అటువంటి దుర్మార్గుడి మృతదేహాన్ని చూపించి మమ్మల్ని కలవరపడి గురి చేసే ఉద్దేశం ఆర్టీవీకి లేదు. కానీ ఇటువంటి కథనాలు చూపించడం తద్వారా ఇటు ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి పరిణామాలు ఉన్నాయి మీకు చూపించడం, తద్వారా మీకు అవగాహన కల్పించడం
మిమ్మల్ని అప్రమత్తం చేయడంలో భాగంగా కథనం చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపడి గురి చేసే ఉద్దేశం ఆర్టీవీకి లేదు ఉండదు. కానీ ఇటువంటి కథనాలు చేసినప్పుడు కాస్త కలవరపడి గురే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దీస్ ఆర్ ద డిస్టర్బింగ్ విజువల్స్. వ్యూయర్ డిస్కషన్ ఇస్ అడ్వైజ్డ్. ఒక్కసారి మీరేమనుకుంటారు కమెంట్ చేసే ప్రయత్నం చేయండి.